శివశంకర్ వరప్రసాద్ అన్నయ్యకి, కళ్యాణ్ సార్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఈ వీడియో కోపంతోనో, ఫ్రస్ట్రేషన్‌తోనో చేయడం గాదు. జస్ట్ ఒక క్యూరియాసిటీతో చేయడం జరుగుతూ ఉంది. ఇంకోటేంటి అని చెప్పేసంటే 3 దశాబ్దాల నంబర్ 1 ప్రస్థానాన్ని కొనసాగించిన మీరు, జస్ట్ ఒక 300కి సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఒక మామూలు వ్యక్తికి భయపడడం ఏంటి? మామూలు స్థాయి నుంచి అచంచల్‌గా ఎదుగుతూ ఎక్కడికి వెళ్ళిన మీరు, ఈరోజు రివ్యూలకు రేటింగ్‌కి భయపడి కోర్ట్ పర్మిషన్ తీసుకొని దాన్ని క్యాన్సల్ చేయించుకునే పరిస్థితి ఎందుకొచ్చిందనేది నాకు అర్థం కావట్లే. మీ స్టార్ పవర్ తగ్గిందని చెప్పేసి అనుకుంటున్నారా? లేకపోతే అభిమానుల మీద మీకు నమ్మకం లేదా? మీ సినిమా మీద మీకు నమ్మకం లేదా? నిజంగా ఒక మంచి సినిమాని ఒక రివ్యూ రైటర్ చంపగలడా? చిన్న సినిమాని చంపగలడని చెప్పేసంటే ఒప్పుకుంటాను. దానికి సరైన పబ్లిసిటీ ఉండదు కాబట్టి ఈ రివ్యూ చూసి డ్రాప్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. పెద్ద సినిమాలకు ఆ పరిస్థితి ఉండదే. ఇట్స్ లైక్ ఎగ్జాంపుల్ ఉంటుంది కదా! వైల్డ్ ఫైర్‌ని గాలి అనేది సపోర్ట్ చేస్తది. చిన్న చిన్న ఫైర్‌ని మాత్రమే గాలి అనేది ఆపగలదు. సో, అలాగే పెద్ద సినిమాకు నెగెటివ్ రివ్యూ కూడా ప్లస్ అవుద్ది. ఇప్పుడు 'అజిత్ విజయ్' లాంటి తమిళ్ హీరోలు ఉంటారు. వాళ్ళ ఏ సినిమా కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చిన దాఖలాలు అయితే ఉండవు. అయినా సరే కోట్లల్లో, వందల కోట్లల్లో 300 కోట్లు, 600 కోట్లు వసూళ్ళు వస్తూ ఉంటాయి. వాళ్ళ స్టార్ పవర్ అలాంటిది. వాళ్ళ అభిమానుల పవర్ అలాంటిది. క్రిటిక్స్ ప్రూఫ్ వాళ్ళు. మనకు లేరా? 'జూనియర్ ఎన్టీఆర్' గాని, 'పవర్ స్టార్' గాని, 'ఓజీకి', 'దేవరకి', 'అఖండ 2'కి ఎలాంటి రివ్యూస్ వచ్చాయి? ఈవెన్ 'పుష్పకి' పాజిటివ్ రివ్యూస్ ఏం రాలేదు కదా! అయినా సరే వాళ్ళ అభిమానులు వాళ్ళని గట్టెక్కించారు. 'అఖండ 2'కి వచ్చిన టాక్ సెకండ్ డేనే సినిమా ఎత్తేయాలి. అయినా సరే డిస్ట్రిబ్యూటర్స్‌కి పెద్ద భారం కాని రేంజ్‌లో కలెక్షన్ అయితే తీసుకొచ్చింది కదా! 'ఓజీ' కూడా అంతే కదా! సో, 'దేవర' సినిమానైతే అసలు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ కూడా ఫ్లాప్ అన్నారు. అయినా సరే సినిమా బ్లాక్ బస్టర్ స్థాయికెళ్ళింది. మీరు ప్రొడక్ట్ మీద నమ్మకం ఉంటే, మీ అభిమానుల మీద నమ్మకం ఉంటే, బుక్ మై షోలో కూడా రేటింగ్స్, రివ్యూస్ తీసేయించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనేది నాకు అర్థం కావట్లే. ఇంత అభద్రతా భావం, భయం ఎందుకు? నేను చూసాను సినిమా. నాకు నచ్చింది. బుక్ మై షోలో 10/10 ఇద్దాం అనుకున్నాను. ఆప్షన్ లేదు. రివ్యూ ఓపెన్‌గానే చెప్పాను. ఓకే. నా రివ్యూ నేను యూట్యూబ్‌లో ఓపెన్‌గా చెప్పగలిగాను. బట్ నాలాగా అభిమానులు అందరూ ఉండాలని లేదు కదా! నార్మల్ పీపుల్ కూడా చూసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు కదా! వాళ్ళిచ్చే రివ్యూ మీ స్థాయి వాళ్ళను, మీకసలు ప్రతి ఒక్కరు ఫ్యానే కదా! ఒక రివ్యూ అనేది మీ యొక్క సినిమాని, మంచి సినిమాని కిల్ చేస్తదంటే ప్రపంచంలో ఎవ్వడు కూడా నమ్మడు. ఇంత అభద్రతా భావం, భయం అనేది మీ నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నచ్చడం లేదు. అదొక విధంగా మీరు మీ అభిమానుల యొక్క పవర్‌ని తగ్గించిన వాళ్ళవుతారు. వాళ్ళపైన అభిమానుల పైన మీకు నమ్మకం లేదు అన్నట్టుగా తయారవుద్ది. అంటే యాంటీ ఫ్యాన్స్, యాంటీ రివ్యూస్ అనేవి మీ సినిమాని కిల్ చేస్తాయని చెప్పేసి అనుకోవడం అనేది చాలా దిక్కుమాలిన ఆలోచన అనేది నా పర్సనల్‌గా నా అభిప్రాయం. మీ యావరేజ్ సినిమాను, మీ క్రింజ్ సినిమాను కూడా ఒక రేంజ్‌కెళ్ళే కెపాసిటీ మాకుంది. తీసుకెళ్ళే కెపాసిటీ మాకుంది. మీరు మమ్మల్ని తగ్గించిన వాళ్ళవుతున్నారు. అట్లా వాడు 'బార్బన్' అంటే నాకు ఎలాంటి వ్యక్తిగత అభిమానం లేదు. పైగా వాడంటే నాకు పరమ ఎలర్జీ. వాడిచ్చే రివ్యూలు నాకు తెలిసి వాడు ఒక పాజిటివ్ రివ్యూ ఇవ్వడం నేను ఎప్పుడు కూడా చూడలేదు. జనాలు కూడా వాడిని ఒక కామెడీ మెటీరియల్‌గానే చూస్తున్నారు. వాడికి నచ్చితే విచిత్రంగానే, నచ్చకపోతే పెద్ద వింతేం కాదని చెప్పేసి జనాలు కూడా కామెంట్‌లో వ్యక్తం చేస్తూ ఉంటారు. దాన్ని మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవడో పిచ్చోడు వాగుతున్నాడని చెప్పేసి వదిలేయడం అంతే. ఇప్పుడు బెంచ్ కార్ పైన మీరు రోడ్ల మీద వెళ్తా ఉంటే కుక్కలు మరుగుతా ఉంటాయి. కుక్క మరిగింది, న్యూసెన్స్ క్రియేట్ చేసింది, నన్ను ఇబ్బంది పెట్టిందని చెప్పేసి దాన్ని కుక్కలు పట్టే వాళ్ళకి అప్పగించేసి దీన్నేమంటారు, ఇదే కరెక్ట్ జడ్జిమెంట్, ఇదే కరెక్ట్ న్యాయం అని చెప్పేసి అనుకుంటే అది మన విచక్షణ జ్ఞానం పైన వదిలేయాల్సి ఉంటది. కరెక్ట్ కాదు కదా అది. పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం ఏదో అంటారు. ఒక వారపత్రిక దేనిలోనో మీ డబ్బింగ్ అనేది కరెక్ట్‌గా లేదు అని చెప్పేసి ఎవరో సుత్తిమెత్తని విమర్శ, ఎవరో ఒక విమర్శ చేస్తే దాన్ని గుర్తుపెట్టుకొని మీ డబ్బింగ్ స్టైల్‌ని మార్చుకొని, తర్వాత అతన్ని పిలిచి సన్మానం చేసి డిన్నర్‌కి ఆహ్వానించారని చెప్పేసి మీరు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఆ స్పిరిట్ ఏమైంది? ఆ కాన్ఫిడెన్స్ ఏమైంది? ఏదైనా సరే ఇప్పుడు మీరు 'బోలా శంకర్ ఆచార్య' లాంటి సినిమాల్లో మీరు చేసింది క్రింజ్ యాక్టింగ్ అని ఎవరికో కాదు మాకే అనిపించింది. అభిమానులకే అనిపించింది. సో, దాన్ని వ్యక్తం చేయడం వల్లే కదా ఈరోజు ఈ సినిమాలో మంచి మీరు అన్నయ్య, 'జై చిరంజీవ' నాటి ఆ వింటేజ్ మీ నటనను బయటకు తీసుకురాగలిగారు. ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నాం కదా! సో, విమర్శ అనేది మీ మంచికి అంటే మీకు తెలియనిదేముంది? మీరు ఇలాంటి విమర్శలు ఎన్నో చూసారు. ఎన్నో దాటారు. ఎన్నో అవాంతరాలను దాటి ఈరోజు అసలు మీకు తప్ప నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మీ సినిమాలు నాకు తెలిసి ఏ సినిమా కూడా థియేటర్‌లో చూడలేదు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్. నేను మీ సినిమా చూడడం ఇదే. రిలీజ్ రోజు చూడడం అయితే ఇదే ఫస్ట్ టైమ్. ఏది మన ఈ 'మనశంకర వరప్రసాద్' అనే సినిమానే ఫస్ట్ టైమ్. బట్ మీ యొక్క విజయాలు ఇవన్నీ కూడా నాకు తెలుసు. మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చెప్తానే ఉంటారు. మిమ్మల్ని మించిన ప్రైమ్ టైమ్ ఎవడు చూడలేదు. అది చూసినవాడు దేన్ని కూడా ఏ హీరోకొచ్చింది కూడా ప్రైమ్ అని ఒప్పుకోడు అని చెప్పేసి చాలా ఎలివేషన్లు ఉంటాయి. అవన్నీ నిజం కూడా. ఇప్పటికి ఎప్పటికి మీరే నంబర్ 1. బట్ మీరు ఈ భయాల్ని, అభద్రతా భావాల్ని వీడండి. మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా స్క్రిప్ట్‌లు ఎంచుకోండి. ఇప్పుడు ఈ సినిమా మీ యాక్టింగ్ పరంగా ఓకే గానీ, స్క్రిప్ట్ సెలక్షన్ పరంగా ఖచ్చితంగా మీరు ప్రయోగాలు చేయండి అన్నయ్య.
కొత్త కొత్త ప్రయోగాలు చేయండి. మాస్ అంటే ఓన్లీ ఇలాగే కాదు, చాలా రకాలుగా మాస్ కథలు ఉంటాయి. మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు మీ డోర్స్ ఓపెన్ చేయండి, మేము తెస్తాం, మా దగ్గర ఉన్నాయి చాలా కథలు. సో మిమ్మల్ని ఎలా చూపించాలో మాకు తెలుసు. మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. నిజంగా ఈ బాగ్బెల్ గార్డ్ మీద నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు కదా, వాడే పాజిటివ్ రివ్యూ ఇచ్చేలాగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాదు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు పవర్ స్టార్ చంద్రబాబు వాళ్ళు ఏం కేసులు వేయలేదే, గెలిచి చూపించారు, సాధించి చూపించారు. వాడే అపలాజీ వీడియోలు వేశాడు. సో వాడే అపలాజీ వీడియో చేసేలాగా మీరు మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మంచి కంటెంట్తో వాడి నోరు ముప్పించండి. ఇట్లా కూట ఆర్డర్లతో వాడి వీడియోని క్లోజ్ చేయించడం కాకుండా మంచి కాన్సెప్ట్తో వాడే క్షమాపణ చెప్పేలాగా మంచి మంచి సినిమాలు చేయండి. ఇది మీ నిజమైన అభిమానంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.